ఏం కాదు, ఎవరిది ఏం కాదు. ఓకే, అందరికీ నమస్కారం. ఇంకా చాలా మంది జాయిన్ కాలేరు, అందుకని వెయిట్ చేస్తున్నా కానీ ఇంకా జాయిన్ అవుతలేరు. ఓకే, ఈరోజు మనం కొంచెం ప్రాణమయ శరీరం గురించి తెలుసుకుందాము. ప్రాణమయ శరీరం అంటే రెండవ శరీరం అండి. మరి ప్రాణమయ శరీరం గురించి ఒక డాక్టర్ మనకి ఆధ్యాత్మిక డాక్టర్ అందరికీ వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? రైట్. అయితే మనకి ఆధ్యాత్మిక డాక్టర్ అంటే ఒక ఫస్ట్ మామూలు డాక్టర్గా ఉన్న అతని పేరు ఇక్కడ మనకి కర్నూలు జిల్లాలో చదువుకుంటున్న డాక్టర్ పేరు బలరాం ప్రసాద్ అని. చూడండి, ఒక డాక్టరు ఏ జ్ఞానాన్ని బోధించిండు శరీరం గురించి, ప్రాణమయ శరీరం గురించి కానీ, అలాగే మన అన్నమయ కోశం గురించి కానీ అన్నది ఏం చెప్పిండు అన్నది ఈరోజు మన రెండవ శరీరం గురించి మన జ్ఞానం తీసుకుందాము. ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు ఈ క్లాస్ వినాలి. కానీ మరి అటువంటి వాళ్ళకి ఎలా రోగాలు వస్తున్నాయో ఆ ప్రాణమయ శరీరంలో మనం ఎలా రోగాలు తగ్గించుకుంటామని స్వయంగా ఈ డాక్టర్ గారే అంటే బలరాం ప్రసాద్ గారు ఆయన ఒక్కసారి మనకేం చెప్తుందంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి 2003వ సంవత్సరంలో పరిచయం అయిందట. కానీ అంతకుముందు తనకి ఏ జ్ఞానం లేదు. అయితే ఏ జ్ఞానం లేక అతను మానవ శరీరం శాస్త్రం గురించి, మనకు వైద్య శాస్త్రము ఏం చెప్తుంది అని దానికి సంబంధించి ఒకసారి ఇస్కాన్ వాళ్ళది ఉంటుంది చూడండి, ఇస్కాన్ కృష్ణునికి సంబంధించిన ఇస్కాన్ టెంపుల్స్, ఇస్కాన్ సంస్థ ఉంది కదా, ఆ ఇస్కాన్ సంస్థ వాళ్ళ యొక్క భగవద్గీత యథాతథి అని ఉంటుందండి. దానిపైన పేరు యథాతథం అని భగవద్గీత పైన రాసి ఉంటుంది. వాళ్ళు క్రియేట్ చేసిన భగవద్గీతను బట్టి ఆ యొక్క పేరు విని ఒక చిన్న పుస్తకము ఈయన జీవితంలోకి వచ్చిందంట. ఈయన జీవితంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు తను ఈ పుస్తకం గురించి చదవడం స్టార్ట్ చేసిండు. అయితే ఈ పుస్తకం గురించి ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేసిండో ఆయన, అందులో అతనికి ఆత్మ అనే ఒక అద్భుతమైన వర్డ్ కనిపించిందంట. చూడండి, డాక్టర్లందరికీ ఇప్పటివరకు ఇంకా పూర్తిగా ఆత్మ గురించి అవగాహన లేదండి. చాలామంది ఇప్పుడు డాక్టర్లు కేవలం ఈ శరీరం గురించి, అవయవాల గురించే వాళ్ళు మాట్లాడతారు. దాని గురించే వాళ్ళు డాక్టర్ కోర్స్ నేర్చుకుంటారు. కానీ అసలు రోగాలు ఎక్కడ వస్తున్నాయి, మరి ఆత్మకి ఈ శరీరానికి సంబంధం ఏంటి అన్న విషయాలు ఈ డాక్టరు మనకు ఆయన జీవిత చరిత్రలో ఏం తెలుసుకున్నాడు అన్న సంగతి మనకి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకు ఆత్మ అన్న పేరునే వినలేదు. అంటే ఇది మనకి 2000 ఆయన 1995లో ఆధ్యాత్మికానికి పరిచయం అయిండు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పరిచయం అయింది 2003వ సంవత్సరంలో. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే, మనకి ఆత్మ అందులో భగవద్గీతలో ఏమనుంది, ఆత్మ నశించదు, మరి నీటిలో తడవదు, బాణం వల్ల మరణించదు, అగ్నిలో కాల్చబడదు. ఇలాంటి పదాలన్నీ నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు. ఇదేంటి భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఇలా చెప్పడం జరిగింది
మరి ఇది వాస్తవమే కదా, కృష్ణుడు చెప్పినప్పుడు భగవద్గీత అంటే వాస్తవమే కదా, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వినలేదు, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో అని చెప్పి అతను కొంచెం ఆశ్చర్యంగా వీటిని చాలా శ్రద్ధగా విని వాటి గురించి తెలుసుకోవాలని తన యొక్క తపన స్టార్ట్ అయింది. ఏంటిది అసలు ఇదంతా ఏది అని అప్పుడు ఏం చేసిందంటే, అతను ఒక డాక్టర్ కాబట్టి మరి ఇది అంటే డాక్టర్ పూర్తిగా కాలేదు, ఆ ట్రైనింగ్లో ఉన్నాడు. మరి ఇది మా వైద్య శాస్త్రంలో ఏ పుస్తకాల్లోనన్నా ఆత్మ అనే పదము రాసి ఉన్నదా అని తెలుసుకోవడానికి తనేం చేసిందంటే తనకు సంబంధించిన ప్రతి పుస్తకాన్ని తూచా తప్పకుండా ప్రతి పేజీని వెతికాడంట. చూడండి, ఆయన జిజ్ఞాస చూడండి, తెలుసుకోవాలన్న తపనతో ఆయన ఎంత ఎత్తుకు ఎదిగిండో మనం ఈరోజు ఆయన గురించి తెలుసుకునే టైంలో మన రెండవ శరీరం గురించి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంది. సమయం ఉన్నంత వరకు అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేను ఏమంటున్నంటే, నా వైద్య పుస్తకాలలో ఆత్మ అనే పదము ఎక్కడైనా ఉన్నదా లేదా అని వెతికితే ఆయనకి ఎక్కడా కనిపించలేదట. వెతకడం ప్రారంభించిన తర్వాత మొత్తం వెతికినా కూడా ఆత్మ అనే పదం ఎక్కడ వైద్య శాస్త్రం అనే బుక్కులలో లేదు అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు ఆయన. తర్వాత ఏం చేసిండు, మరి ఇవేవి అక్కడ లేవు కదా, మరి దానిలో వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత ఈయనేం చెప్తుండంటే, నా వైద్య విద్యని మనస్ఫూర్తిగా మాత్రం చేయలేదు, ఇది ఆత్మ గురించి కృష్ణుడు చెప్పినప్పుడు మనకి ప్రతి విద్యలో ఉండాలి కదా, లేదు కదా అని చెప్పి డాక్టర్ యొక్క కోర్సుని తను ఏం చేసిందంటే కంప్లీట్ చేసిన తర్వాత డాక్టర్ ఎంబీబీఎస్ అనే సర్టిఫికేట్ని మనస్ఫూర్తిగా తీసుకోలేడట. అంటే నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, నేను అయిపోయింది అనుకున్న, ఒక డాక్టర్ అయితే అయిపోయింది ఇంకా ఏమీ లేదు అనుకున్నా, కానీ ఇప్పుడు అసలుది తెలుసుకోవాలి, నేను తెలుసుకున్నది తక్కువ అని చెప్పి తను తెలుసుకునేటప్పుడు ఎంబీబీఎస్ పట్టాన్ని తీసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా తీసుకోక ఆందోళనతో తను వెతకడం స్టార్ట్ చేసిండు. ఒక బుద్ధుడు మనిషికి దుఃఖం ఎలా ఉందో అని తెలుసుకోవడానికి బుద్ధుడు ఎలా వెతికాడో, పితామహ పత్రిజీ 100% సత్యం ఏ సంస్థలో ఉందని ఆయన ఎలా వెతికాడో, ఈ డాక్టర్ కూడా ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి ఎవరు చెప్తారు, ఏ శాస్త్రాలలో ఉంది, ఏ బుక్లో ఉందని తెలుసుకోవడానికి బయలుదేరినాను. మరి తను అప్పుడు మనకి ఏం చెప్తుందంటే, కొందరు పరిచయం అయిన టైంలో పలానా ప్లేస్లో పలానా జ్ఞానం ఇస్తారు అని చెప్పినప్పుడు ఈయన ఎన్నో సంస్థలకి పరిచయం అయింది అన్నట్టు. అంటే ఈయన దాదాపు 1985 నుంచి ఈ అంటే 85 కంటే ముందే డాక్టరీ సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఎంబీబీఎస్గా తను డాక్టరు బలరాం ప్రసాద్ గారు డాక్టర్ అయిపోయిండు. కానీ 1985 నుంచి 92లో కుండలిని శిక్షణ గురించి తెలుసుకున్నాడు. ధ్యానం ఫస్ట్ చేయలేదు. కుండలిని అంటే మన లోపలున్న నిక్షిప్తమై ఉన్న శక్తిని ఎలా మేల్కొల్పాలి అన్న దాని గురించి గురువులు కొన్ని సంస్థలలో వాళ్ళే స్వతహాగా మనం చేసుకోవాల్సిన అవసరం లేకుండా గురువులు చేసినప్పుడు అది రాంగ్ అవుతుంది, దానివల్ల మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అదే ఆయన నేర్చుకున్నాడు అన్నట్టు కుండలిని శిక్షణ. తర్వాత ఏమైంది, 1990 నుంచి 2003 వరకు ఆయన ఇంకా ఏ ప్రోగ్రాంలు అంటే మంతెన సత్యనారాయణ దగ్గరికి నేర్చుకున్నాడు. ఇలా 2004 వరకు చాలా గురువుల దగ్గరికి ప్రయాణం చేసి 2003లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీని పరిచయం చేసుకున్నాడు. చూడండి, తపన ఎంతైతే ఉంటుందో ఎవరి దగ్గరికి చేర్చాలో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా చేరుస్తున్నది. అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన జీవితంలోకి ఏ బుక్ వస్తుంది, ఏ మనిషి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నారు అన్నది మనం గ్రహించాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి, ఆయన 1985లో ఎక్కడనో వేరే వాళ్ళ దగ్గర కుండలిని నేర్చుకున్న తర్వాత సత్యం కూడా అక్కడ అవగతం కాలే. మళ్ళీ మంతెన సత్యనారాయణ దగ్గరికి కేవలం శరీరం గురించే చెప్తాడు. మంతెన సత్యనారాయణ శరీరం ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, యోగా, మెడిటేషన్ ఇవి చెప్తాడు. కానీ ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, మనోమయ కోశం ఇలా మనకి 7 శరీరాలు ఉంటాయని అప్పటి వరకు ఆయనకు తెలియలే. 2003లో అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, 19 జూన్ 19 నాడు నాకు పితామహ పత్రిజీ జ్ఞానోదయం చేసిండు.
అలా జ్ఞానోదయం చేసిన తర్వాత నేను ఆయన దగ్గర చాలా జ్ఞానం పొందిన తర్వాత ఎన్నో అనుభవాలు పొందిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి మానవుడు, ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి, ఈయన ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి మానవుడు పరిపూర్ణ వైద్యము అందుబాటులోకి రావాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వైద్యము అనేది సరి అయినది కాదు అని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఒక డాక్టర్ అయి ఉండి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ పొంగు మీద నీళ్ళు వెళ్ళినట్టు అప్పటి మట్టుకే తగ్గిపోతుంది, కానీ శాశ్వతంగా తగ్గట్లేదు. ఈ వైద్య శాస్త్రంలో సంపూర్ణ ఆరోగ్యం మనిషికి రావాలి అంటే మరి ప్రతి డాక్టరు ప్రతి వైద్యుడు అందుబాటులోకి వచ్చి తీసుకోవాల్సిన వైద్య యొక్క శాస్త్రానికి సంబంధించిన మెడికల్ కాలేజీలో ఈ ఆత్మ గురించి ప్రాణమయ కోశం గురించి సబ్జెక్టు ఇవ్వాలి అని చెప్పి ఆయన నిరూపణ చేసిండు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే మానవునికి దాదాపు 7 కోశాలు ఉంటాయని మనకు తెలుసుకున్నాం. అంటే కోశాలు అంటే 7 శరీరాలండి. కానీ డాక్టర్ చూసే శరీరం ఎన్నోదండి? మొదటిది. అంటే ఈ కనిపిస్తున్న ఈ ఫిజికల్ బాడీని అన్నమయ కోశము అంటాము. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ అన్నమయ కోశాన్ని మాత్రమే అల్లోపతి వైద్యం అంటే ఇంగ్లీష్ మందులు, ఇప్పుడు మనం వేసుకునే మందులు ఏవైతే ఉన్నాయో వాటిని అల్లోపతి అంటారు. ఈ అల్లోపతి మందులు కేవలం ఈ శరీరానికి మాత్రమే, అది అంత మట్టుకు మాత్రమే సరిపోతుంది. మరి ఇటువంటి అల్లోపతి మందులు మెడికల్ కాలేజీలో అన్నమయ కోసము అంటే ఫిజికల్ బాడీ, కనిపించే ఈ బాడీ కోసం మాత్రమే అది పనిచేస్తుంది తప్ప, కానీ మనకు రోగం ఎక్కడ వస్తుంది? 2వ శరీరంలో వస్తుంది. అక్కడ మంది ఇవ్వట్లేదు కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు. అందుకని ఇక్కడ శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతల గురించి కొంచెం మట్టుకే చెప్తారు. అంటే వాళ్ళ వైద్య శాస్త్రంలో ఏం చెప్తారంటే ఈ బయట కనిపిస్తున్న ఈ శరీరం గురించి మాత్రమే వివరిస్తారు. కొంచెం మానసికంగా ఆందోళనగా ఉన్నప్పుడు కూడా రోగాలు వస్తాయి, దాని గురించి మాత్రం కొంచెం చెప్తారు అని ఈయన వివరిస్తున్నాడు. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? ఇంత మట్టుకు మాత్రమే మాకు వైద్య శాస్త్రంలో నేర్పబడుతుంది కాబట్టి డాక్టర్లందరూ ఆత్మ గురించి, ఆత్మకు సంబంధించిన వచ్చిన రోగాలను ఎలా తగ్గించుకోవాలో కేవలం యోగా మెడిటేషన్లో మాత్రమే నేర్పిస్తారన్న విషయాన్ని ఏ డాక్టర్ గుర్తించట్లేదు. గుర్తించిన డాక్టర్లు ఈ ఆధ్యాత్మిక సంస్థల్లోకి వచ్చి ఈ డాక్టర్కి సంబంధించి ఆత్మకు సంబంధించి సబ్జెక్టు 2 కలిసి ఇవ్వాల్సిందే అని ఈయన చక్కగా వివరించి చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఇది మన దేశానికి సంబంధించిన సబ్జెక్టు కాదన్నట్టు. ఇప్పుడు మనకు డాక్టర్లకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో పాశ్చాత్య దేశాలు అంటే వేరే సంబంధించిన ఇందులో శరీరం గురించి జీవ రసాయనిక ప్రక్రియల గురించి మాత్రమే చెప్పబడి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ప్రోటీన్స్ తింటే ఈ శరీరానికి ప్రోటీన్స్ దేని ద్వారా అందుతాయి ఇట్లాంటివి చెప్తారు. తర్వాత ఏం చెప్తారు? కొవ్వు పదార్థాలు ఏవి తింటే కొవ్వు పెరుగుతుంది, ఏది తినకుంటే ఇట్లాంటివి చెప్తారు. కానీ అసలు ఈ శరీరానికి రోగం రావడానికి కారణం ఎక్కడుంది, దాన్ని మనం ఏం చేయాలి అన్న సబ్జెక్టు ఇక్కడ చెప్పట్లేదు. కాబట్టి విశ్వంలో ఉన్న మానవుడు అసలు నిద్ర సమయంలో చూడండి ఈయన ఎంత చక్కగా వివరించిండంటే ఎంత జ్ఞానం తీసుకున్నాడు ఈయన. అంటే విశ్వంలోంచి మానవుడు నిద్ర సమయంలో విశ్వశక్తిని తీసుకుంటున్నాడు. ఈ విషయం ఎవరు గుర్తిస్తున్నారు అంటున్నాడు ఆయన. ఏ డాక్టర్ గుర్తిస్తున్నారు? ఏ ఇంజనీర్ గుర్తిస్తున్నారు? ఏ సైంటిస్టులు గుర్తిస్తున్నారు? విశ్వంలో ఉన్న విశ్వశక్తిని మానవుడు నిద్ర సమయంలో తీసుకుంటున్నాడు. కాబట్టి తర్వాత నిద్ర లేచిన తర్వాత వీళ్ళందరూ ఆ విశ్వశక్తిని ఉపయోగించుకుంటూ తన యొక్క నిత్య సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నారు. ఇది ఒరిజినల్ విషయం. ఎవరు గ్రహించిండ్రు? ఎవరికి ఈ విషయం చాలా మందికి గురువులు, యోగులు, మునులు చెప్పేంత వరకు తెలియట్లేదు అని చెప్తున్నాడు. మరి ఇటువంటి ముఖ్యమైన విషయము ప్రాణమయ కోశం గురించి మనం తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే ప్రాణమయ కోశం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకోవడం ప్రాముఖ్యత ఇవ్వమో మన రోగాలు తగ్గవు అంటున్నాడు. మరి ఈ అన్నమయ కోశంని పట్టుకొని మనం ఏడ్చి దీంట్లోనే గోళీలు వేస్తున్నాం. కానీ ప్రాణమయ కోశం గురించి మనం తెలుసుకుంటే ఏమంటున్నాడంటే
ప్రాణమయ కోశం గురించి మెడికల్ కాలేజీలో నేర్పడం లేదు. దాన్ని యుఎన్ఓ అంటే మన అదృష్టం కొద్దీ మనకు పూర్వంలో ఉన్న మునులు ఋషులు వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళు ఏ సైంటిస్టులు అంటే అసలు దేన్ని నేర్చుకున్నారు, ధ్యానం ద్వారా ఏ శరీరం ఉంది, ఏ శరీరంలో ఏముంది, అందులోకి ఏం వెళ్తుంది, ప్రతిదీ వాళ్ళు ధ్యానంలో నిమగ్నమై తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి ఇవ్వడం వల్ల మన అదృష్టము అంటున్నాడు ఆ డాక్టర్. అంటే అటువంటి మహానుభావులని మనము ఉన్నప్పుడు గుర్తించట్లేదు. అలాంటి జ్ఞానాన్ని బోధించిన సమయంలో వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నాము, చూడట్లేదు, దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. కానీ ఈ ఫిజికల్ బాడీకి ఇంపార్టెంట్ ఇస్తున్నాము. మరి ప్రాణమయ కోశం నిర్మాణం అనేది గురించి ఈరోజు అనేక దేశాలంట ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు 2024లో ఆయన ఏం చెప్పిండు, 1985లో స్టార్ట్ అయిన ఆయన పోరాటము 2024, 23 ఇలా కొంచెం 2003 తర్వాత, అంటే 2003 తర్వాత అంటే మనకి దాదాపు ఇప్పుడు కొంచెం ఒక 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ సైంటిస్టులు అందరూ, డాక్టర్స్ కాదు కానీ సైంటిస్టులు అందరూ ఏం చేస్తున్నారంటే అనేక అన్ని వేరే దేశాలలో అనేక మంది శాస్త్రవేత్తలు ఈ శరీరం కాకుండా రెండవ శరీరం అనే ప్రాణమయ కోశం గురించి వీలైనంత జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. అయితే దాని గురించి మనము గర్వించదగ్గ విషయం ఏంటంటే మన భారతదేశం అందులో ఫస్ట్ ఉంది అని చెప్తున్నాడు. అంటే ప్రాణమయ కోశం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు మన దేశంలో ఉండడము, అది మునులు ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనము గ్రంథాల రూపంలో ఒక్క భగవద్గీతను తీసుకోవడం వల్ల కూడా ఒక ఉత్తర గీత, ఒక భగవద్గీత, ఒక అష్టావక్ర గీత, ఇలా ఎన్నో గీతలు, ఒక 108 గీతలు మనకు తెలియకుండా ఉన్నాయి. వాటన్నింటిలో ఈ ఋషులందరూ జ్ఞానాన్ని నిక్షిప్తం చేయబడి ఉంది. కాబట్టి శాస్త్రవేత్తలందరూ ఎప్పుడైతే రామాయణం, మహాభారతం, భాగవతం అనే వాటిని ఉపనిషత్తులని చదువుతారో అప్పుడు ఈ ప్రాణమయ కోశం గురించి తెలుస్తా అంటే చదవడం స్టార్ట్ చేసిండ్రంట. వాళ్ళు చదవడం స్టార్ట్ చేసి ఈ రెండవ శరీరం గురించి, ప్రాణమయ కోశం అంటే ఏంటండి, ఏముంటాయి మరి దాంట్లో, ఈ శరీరంలో ఏమున్నాయి, గుండె ఉంది, లివర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ అవయవాలు. ఈ శరీరాన్ని నిలబెట్టడానికి కేవలం అవయవాలు ఉన్నాయి. కానీ ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఆరోగ్యంగా సక్రమంగా నడవాలి అంటే, అన్నం జీర్ణం కావాలి అంటే, మలినమంతా బయటకు రావాలి అంటే, ఇదంతటికి మళ్ళీ రెండవ శరీరం అనే ప్రాణమయ కోశంతో ఇదంతా జరుగుతుంది. కానీ ఈ శరీరం వల్ల కాదు. ఆ రెండవ కోశంలో నాడులు ఉంటాయి. ఆ నాడులలో శక్తి నిక్షిప్తమై ఎంతెంత శక్తిని మనం నింపుతామో, ఒక నిండు బిందెలో ఎన్ని నీళ్లు నింపితే ఎంత వంటకి ఉపయోగపడుతుంది అన్నట్టు, కొన్ని నీళ్లు నింపితే కొంచెం వంట చేస్తాం, అదే నిండుగా నింపితే ఎక్కువ వంట చేస్తాం, ఇంకా కొంచెం పెద్ద పాత్రలో నింపితే ఇంకా పెద్ద వంట చేస్తాం. ఎలాగో మన ప్రాణమయ కోశంలో శరీరంలో ఎంతెంత శక్తిని నింపుతామో అంతంత ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నింపుకోవడమే కాదు, కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. ఇదంతా మనం తెలుసుకున్న సబ్జెక్టే. అంటే ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన ఎంత తపనతో తెలుసుకొని తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని డాక్టర్లకి కూడా పరిచయం చేసిండంట. ఇక్కడ మనకి ఇంకా ముఖ్యంగా మనకి ఈ జూన్ ఇదంతా తెలుసుకున్న తర్వాత 2015 కంటే ముందు 2015 కంటే ముందు మనకు మోదీ రాకన్నా ముందు ఈ శాస్త్రవేత్తలందరూ చక్కగా ఇవన్నింటి గురించి తెలుసుకున్నారు. ప్రాణమయ శరీరం గురించి తెలుసుకున్న తర్వాత అంతకుముందు మోదీ గారికి ఇవన్నీ విషయాలు తెలుసు, కానీ పబ్లిక్ విన్నారు కదా. ఎప్పుడైతే శాస్త్రవేత్తలు తెలుసుకున్నారో అప్పుడు జూన్ అంటే మనకి 2015వ సంవత్సరంలో జూన్ 21వ తేదీ నాడు యోగా డే అనేది నిర్వహించడానికి కారణమే ఇది అన్నట్టు. మన భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, వేరే దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు ప్రాణమయ కోశం అనే శరీరం గురించి తెలుసుకొని దాంట్లో ఉన్న శక్తి గురించి, నాడల గురించి తెలుసుకున్న తర్వాతనే, అది 15 కంటే ముందు తెలుసుకొని 2015లో మనకి యోగా డే ఇవ్వడానికి కారణమే ఇది. లేకపోతే అంతకుముందు యోగా డే ఇవ్వడానికి ఎవరు సమ్మతించలేదు. ఎప్పుడైతే దాన్ని నిజంగా సత్యంగా తెలుసుకొని సైంటిస్టులుగా
తెలుసుకున్నారో ఆ సత్యాన్ని బయట పెట్టిన తర్వాత ఇది అంతా పబ్లిక్లోకి రావాలని చెప్పి 2015లో జూన్ 21 నాడు మనకి యోగా డేని నిర్మించడం జరిగింది. ఇదెంతో అనుభవపూర్వకంగా ప్రాణమయ కోశం గురించి శాస్త్రవేత్తలు ఎంతో జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత మనకు ఆ డేని ఇచ్చిండ్రండి. అలా యోగా డే రావడానికి వీళ్ళందరూ ఎంతో కష్టపడి సత్యాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని తెలుసుకొని ఈరోజు యోగా డే. ఆ యోగా డే రోజు ఒక్కరోజు చేయడం కాదు, ప్రతిరోజు చేయాలనేది సత్యాన్ని తెలుసుకోవడానికి యోగా డే రోజు మోడీ గారు మనకిచ్చిన సందేశం. యోగా మెడిటేషన్ అనేది నిత్యం చేయాలి. ప్రాణమయ కోశంలో శరీరాన్ని పెంచుకున్న కొద్దీ మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని పట్టించుకొని ప్రాణమయ కోశానికి సంబంధించిన రెండవ శరీరాన్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఈ శరీరము నీ అందుబాటులో ఉండదు, నువ్వు చెప్పినట్టు వినదు. నువ్వు ఆ శరీరంలో శక్తిని నింపితేనే ఈ శరీరము నీ అందుబాటులో నువ్వు చెప్పినట్టు వింటుంది అని చెప్పి చక్కగా మనకి వివరిస్తున్నాడు. మరి ఇలాంటి ఎందరో ప్రొఫెసర్లు ఇంకొక దాన్ని కనబెట్టిండ్లట. అది ఇక వీడియో గురించి ఆ కెమెరా గురించి బయటకి రానివ్వలేదు డాక్టర్స్. అంటే ఈ శరీరంలో ఎప్పుడైతే రోగం వస్తే తప్ప ఇక్కడ మనకి సిటీ స్కానింగ్ అని ఇంకేవేవో స్కానింగ్లు ఉంటాయి కదా. అంటే ఒక రోగం వచ్చింది, ఈ నొప్పి ఎందుకు వచ్చిందంటే ఆ సిటీ స్కానింగ్ ఏం చెప్తుంది, ఈ ప్రలాన ప్రాబ్లం వచ్చిందని చూపిస్తుంది. కానీ అంతకుముందు ప్రొఫెసర్లు కొందరు ఏమని కనిపెట్టిండ్లంటే ఈ శరీరానికి రోగం రాకన్నా ముందు ప్రాణమయ కోశం అనే శరీరంలో ఏ నాడులలో ఏ రోగం ఉందో కనిపెట్టడానికి ఒక కెమెరాని తయారు చేసిండ్లంట. కానీ అది వైద్యులకు సంబంధించిన వాళ్ళు దాన్ని బయటకు తీయనీయలేరట. అంటే మనకు రాకన్నా ముందే ఇది రాబోతుంది అని తెలిపే ఒక కెమెరాని కనిపెట్టిండ్లట ప్రొఫెసర్లు. అంత గొప్ప కెమెరాని కనిపెట్టితే అది పబ్లిక్లోకి రానివ్వకుండా దాన్ని మరుగున వడగొట్టేసిండ్లంట. అంటే మనము అది రాబోతుందని తెలిస్తే మనం యోగా మెడిటేషన్ల ద్వారా దాన్ని రాకుండా చేసుకోవచ్చు అన్నట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆ శాస్త్రవేత్తలు చేసిన ఫలితం అంతా అది ఒక కెమెరా ఉంటుందండి. ఆ కెమెరాని బట్టి మనకు చూస్తే, మన శరీరాన్ని బట్టి చూస్తే చాలు మన రెండవ శరీరంలో ఏం జరుగుతుందో కూడా చక్కగా చూసుకునే అంటే లాంటి కెమెరాని తయారు చేసిండ్రు ప్రొఫెసర్లు, అంటే గ్రేట్ మాస్టర్స్. కానీ దాన్ని బయటకు రానివ్వలేదు. అలా అయినా చక్కగా మనకి వివరిస్తున్నాడు. మరి ఇలా మనకి మరి ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే మన ప్రాణమయ కోశము పూర్తి స్థాయిలో శక్తితో నింపబడి ఉంటేనే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. మన ప్రాణమయ కోశం అంటే ప్రాణమయ శరీరం అంటే మనకు నాడులు ఉంటాయి కదండి. మన శరీరంలో మొత్తం నాడులు ఉంటాయి. ఆ నాడుల శరీరంలో మొత్తం ఇవేమీ అవయవాలు ఉండవు. ఆ శరీరంలో మొత్తము సన్నని సూక్ష్మంగా ఉంటాయండి. సూక్ష్మం అంటే ఒక్క వెంట్రుక తీస్తేనే మనకి కనిపించదండి. ఒక్క వెంట్రుకలో ఎన్నో వంతు ఆ నాడులు ఉంటాయండి. అంటే రెండవ శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు 2,72,000 నాడులని మనం ఎంతెంత శక్తిగా మనం నింపుతామో అది ఆరోగ్యవంతంగా ఈ శరీరం ఉంటుంది అని చెప్పి అండర్లైన్ చేసుకోమని చెప్తున్నాడు ఈ పాయింట్ని. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ఓ రోగం వచ్చిందని బాధపడి హాస్పిటల్లో వెంబడబడి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఎందుకు ఇంత అజ్ఞానంగా బతుకుతున్నారు? మనం తెలుసుకోవాల్సిన సత్యం, రోగం ఎందుకు వచ్చింది, ఈ సత్యాన్ని ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. కాబట్టి పరిగెత్తుతున్నాం. ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి హాస్పిటల్ అని, ఇంజెక్షన్ అని, టాబ్లెట్ అని ప్రతి దానికి పరిగెత్తుతున్నాము. పరిగెత్తడం ఆపేసి సొల్యూషన్ ఎక్కడుంది తెలుసుకోమంటున్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆచరిస్తలేరు. కాబట్టి తెలుసుకుని మరి చక్కగా మన శరీరంలో, ప్రాణమయ శరీరంలో శక్తిని నింపాలి. చక్కటి నిద్ర పోవాలి, చక్కటి మెడిటేషన్ చేయాలి, తర్వాత ఆ ఎనర్జీని కాపాడుకోవాలి. ఈ 3 పనులు చేయాలి. మనం నిద్ర పోయినాం, ధ్యానం చేసినాం, ఎనర్జీని సంపాదించుకున్నాం, ప్రతి విషయానికి రియాక్ట్ అయినాం అనుకో, ఈ రెండిట్లలో తీసుకునే ఎనర్జీ డౌన్ అయిపోతుంది. నో రియాక్ట్. మనకేమన్నా జరగని ఏం జరుగుతుంది? మన నిత్య జీవితంలో ఎవరొచ్చి మన మీద పడతారు, మనల్ని ఎవరొచ్చి ఇది చేస్తారు? ప్రతి దానికి రియాక్ట్ అవసరం లేదు.
అప్పుడే నీ ఎనర్జీ డౌన్ కాదు. రియాక్ట్ అంటే బయటకి రియాక్ట్ కాకుండా ఉంటే సరిపోదు, అంతరంగంలో రియాక్ట్ కావద్దు. అదంత సులువైన విషయం కాదు. అంతరంగంలో రియాక్ట్ కావద్దంటే నీకు నొప్పి ఉండద్దు, ఆ బాధ అనేది ఉండద్దు నీ లోపల. ఉంటేనే నీకు బయట వస్తాయి కదా పలుకులు. మాట్లాడే మాటలు బయటకు వస్తున్నాయంటే నీ అంతరంగంలో ఉంటేనే వస్తాయి. కాబట్టి ప్రాణమయ కోశంలో ప్రాణశక్తిని కాపాడుకోవాలంటే నిత్యం సాక్షిగా చక్కగా దైవ లక్షణాలతో ఉండాలి. ద్వేషం ఉండద్దు, కోపం ఉండద్దు, ఈర్ష ఉండద్దు. ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఇంకొక 10 నిమిషాల టైం ఉందండి. మరి చెప్పేదైతే చాలా ఉంది కాబట్టి మరి ఈ విషయాన్ని మనం కొంచెం గ్రహించండి. ప్రాణమయ కోశంలో ఆరోగ్యవంతులుగా మనం ఉండాలంటే ప్రాణమయ కోశంలో శక్తిని నింపండి. కుండలో నీళ్లు నింపినట్టు, చక్కగా మైండ్లో చెత్తని నింపినట్టు మన ప్రాణమయ కోశంలో శక్తిని నింపండి. అదే విశ్వశక్తి. అది మెడిటేషన్లోనే ఎక్కువ వస్తుంది, పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువ వస్తుంది, ప్రకృతిలో ఇంకా ఎక్కువ వస్తుంది, సామూహికంగా ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందో తెలుసు, దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ప్రాణమయ శరీరం శక్తి ఆలోచనల మీద ఏం చెప్తున్నాడు ఇంకా, మన ప్రాణమయ శరీరంలో ఉన్న శక్తి దేని మీద ఆధారపడి ఉంది అంటున్నాడు. మనం తినే ఆహారం పైన ఒకటి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది అంటున్నాడు. ఇది మనకు తెలదా? ఎన్ని క్లాసులలో తెలుసుకున్నాం. తినే ఆహారం సరిగా ఉండాలి, సరి అయిన సంపాదన, సరి అయిన ఆలోచనలతో చేసిన వంట, తర్వాత మళ్ళీ మనం ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒకళ్ళ మీద ద్వేషం ఉంది, ఈర్ష ఉంది, ఇందాక చెప్పుకున్నాం, వెంటనే నీ ప్రాణమయ శరీరంలో నుంచి ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఇంత తెలిసి కూడా మనం ఎన్ని తప్పులు చేస్తున్నామండి. ఏ పనికి మాలిన చెత్తల్ని, ఈ ప్రాపంచిక సంబంధించిన సంపాదనని పట్టుకొని ఒరిజినల్ సంపాదనని నాశనం చేసుకుంటున్నాం మనం. అందుకనే ప్రాణమయ శక్తి స్థాయి ఆలోచనల మీద, ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ శక్తిని, ఈ స్థాయిని మనం అందరం కాపాడుకొని, పత్రిజీ చెప్పిన ఒకే ఒక మాట, హింస చూడో. నువ్వెవరి మీద కోపం ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, హింసనే కదా. ఎవరిని హింస చేస్తున్నావు? వాళ్ళ మీద నీకు కోపం ఉంటే వాళ్ళకి నష్టం లేదు, నష్టం అక్కడ లేదు. నీ అంతరంగంలో హింస ఉంది అంటే నీకు హింస చేసుకుంటున్నావు. దానివల్ల నీ ప్రాణమయ కోశంలో నుంచి ఎనర్జీ డౌన్ అవుతుంది. హింస ఎవరికి చేసుకుంటున్నావు? నీకు నువ్వు చేసుకుంటున్నావు. ఆమె మీద కోపం ఉంటే నీకు నువ్వు హింస చేసుకుంటున్నావు. కాబట్టి రోగాల పాలవుతున్నావు. నీకు నువ్వు ఈర్షతో ఉన్నావు. పక్కింటోళ్ళు మంచిగా ఏంటంటే, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అంటే, అక్కడ మనకు ఈసమెత్తు ఈర్ష వచ్చిందంటే చాలు, మన లోపల అంతరంగం లోపల ప్రాణమయ కోశం అనేది తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ చక్కగా మనకేమని వివరిస్తుందంటే, హింస చూడో. పత్రిజీ చెప్పిన ఒకే ఒక మాట, హంస పకడో. హింసని వదిలి ఎప్పుడైతే ఉంటావో ప్రాణశక్తి ఆదా అవుతుంది. హంసని పట్టుకుంటే ఆ ప్రాణశక్తి రెట్టింపైతుంది. అందుకనే ఒకే ఒక మాటలో ఎంత చక్కగా ఈజీగా చెప్పేసిండు. హింస చూడో. హింస అంటే వేరే వాళ్ళకే కాదండి, మనల్ని మనం కూడా పెట్టుకుంటున్నాం. మన లోపల ద్వేషము, ఈర్ష, కామ, క్రోధాలు అంటే మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండడం వల్ల మనల్ని మనం హింస చేసుకుంటున్నామన్న సంగతి మర్చిపోవద్దు. మర్చిపోకుండా మన లోపల ఉన్న హింసాత్మకాన్ని వదిలిపెడితేనే మనం చక్కగా శక్తివంతులుగా మారుతాము. మన జీవితం అంతా పండుగగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే, మనమంతా మన లోపల చెడునంతా తీసేసినప్పుడు, మన లోపల దైవీ లక్షణాలు వచ్చినప్పుడు దైవం నీవాడైతాడు. నీ వాక్కుకు శక్తి వస్తుంది, నీ ఆలోచనకి శక్తి వస్తుంది, నీ శరీరానికి శక్తి వస్తుంది. ఇన్ని రకాల శక్తులు వస్తున్నప్పుడు నీ జీవితం ఎందుకు బాగుపడదు? మనం ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరంగంలో ఉన్న మైలని తీసేస్తే చాలు, అంతా మనదవుతుంది అని చెప్తున్నాడు. కానీ మనం అంతరంగంలో మైలను తీసేమి, ఈ ప్రాపంచిక చెత్తను పట్టుకొని అంతరంగంలో మైల పెట్టుకోవడం వల్ల మనం ఎదగట్లేదు. కాబట్టి మన అంతరంగంలో ఉన్న హింసని తీసేద్దాం, హంసని పట్టుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే హింస చూడో,
హంసా పకడో ఇంత చక్కటి విషయాన్ని మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిండు. మరి ఇది మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముందు మనం పాటించాలి. మరి మరొక విషయం ఏంటంటే అన్నమయ కోశంలో అంటే ఈ శరీరంలో అన్నమయ కోశం అంటే ఈ కోశంలో మనకి అవయవాలు ఉంటాయి. మరి ప్రాణమయ కోశంలో ఏముంటాయండి? అవయవాలకు సంబంధించిన స్థలం ఉంటుంది. అంటే ఈ కోశంలో మనకి అన్ని ఏముంటాయి? అవయవాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు కన్ను ఉంది. ఇది ఈ అన్నమయ కోశంలో ఉన్న ఒక అవయవం. మరి రెండవ శరీరంలో దీని దగ్గర ఏముంటాయంటే నాడులు ఉంటాయి. ఆ నాడులు ఎప్పుడైతే చెడిపోతాయో ఈ శరీరం పైన ఉన్న కన్ను పని చేయదు. లివర్ చూడండి, ఒక లివర్ ఉంది, ఒక కిడ్నీ ఉందండి. దాని వెనకాల మనకి ప్రాణమయ కోశంలో ఆ స్థలంలో ఉన్న నాడులు ఎప్పుడైతే చెడిపోతాయో లివర్ పాడైపోతుంది. ఆ స్థలంలో ఉన్న కిడ్నీల స్థలంలో ఉన్న నాడులు ఎప్పుడైతే ఖరాబ్ అవుతాయో, అంటే చూడండి, అన్నమయ కోశంలో ఉన్న అవయవాలు పాడు కావడానికి కారణం ప్రాణశక్తి లేకపోవడము. మన కర్మలు 2 ఉంటాయండి. ప్రాణశక్తి లేకపోవడం వల్ల ఉంటుంది. శక్తి ఎప్పుడైతే వస్తుందో జ్ఞానం వస్తుంది, రోగాలు పోతాయి, పాపం పోతుంది. అందుకనే ప్రాణమయ కోశంలో మనం ఎప్పుడైతే శక్తిని తీసుకుంటామో, స్త్రీ శక్తిని తీసుకుంటామో, పురుష జ్ఞానం అంటే ఆత్మశక్తిని తీసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం ద్వారానే పాపం దగ్ధమవుతుంది. అందుకనే మన పాపం దగ్ధమైతే రోగం పోతుంది. ప్రాణశక్తి నిండిన కొద్దీ ఎక్కడెక్కడైతే నాడులు ఉంటాయో అక్కడ ఎనర్జీ వల్ల ఏ యొక్క పార్ట్స్ కూడా ఖరాబ్ కాదు అని చెప్తున్నాడు. అందుకనే మన ప్రాణమయ కోశంలో ఉన్న ఈ యొక్క 2,72,000 నాడుల యొక్క శక్తిని మనం చక్కగా తీసుకోవాలి. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్పిన లివర్ గురించి. మన లివర్ ఏ ప్లేస్లో ఉంటే, చాలా మందికి లివర్లు, కిడ్నీలు ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి. కారణం ఏంటంటే మీరు తెలుసుకోండి, ప్రాణమయ కోశంలో ఆ స్థలంలో ఉన్న నాడులు కుంచుకపోయి చెడిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. వాటికి ఎనర్జీని ఇస్తే చాలు మళ్ళీ వికసిస్తాయి. అంతే తేడా, ఏమీ లేదండి. అందుకనే చక్కగా మనము ప్రాణమయ కోశ పరిజ్ఞానం లేకుండా వైద్యుడు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేది రాదు అని దీన్ని తెలుసుకోవాలి వైద్యుడు అని చెప్తున్నాడు. సంపూర్ణ ఆరోగ్యం రావాలి అంటే ఒక డాక్టరు ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. కానీ తెలుసుకుంటారా? తెలుసుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టడం, డబ్బులు సంపాదించడం, పేషెంట్లకి చుక్కలు చూపించడం. అందుచేత ఇప్పుడున్న సంపూర్ణ వైద్యులంతా కూడా సంపూర్ణంగా వైద్యులు కావాలంటే ప్రాణమయ కోశం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు వస్తున్న డాక్టర్లు కనీసం ప్రాణమయ కోశం గురించి క్లుప్తంగా తెలుసుకొని అధ్యయనం చేస్తే రాబోయే తరానికి ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలి అని చక్కగా ఇవ్వచ్చు అంటున్నాడు. కానీ అంత గ్రేట్ మాస్టర్స్ డాక్టర్లు అయి ఉంటే ఆల్రెడీ నేను ఎంత చెప్తున్నానండి, పిఎస్ఎస్ఎంలో చాలా గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ వాళ్ళ యొక్క వైద్యాన్ని పక్కకు పెట్టి మరి ఆధ్యాత్మికంలోకి వచ్చి ఆ వైద్యంతో పాటు ఈ వైద్యాన్ని ఇస్తున్నారండి. చాలా గ్రేట్ మన దగ్గర డాక్టర్స్ ఉన్నారండి. ఆ గ్రేట్ డాక్టర్స్ అందరూ కలిసి ఒక పుస్తకాన్ని మనకు రాయడం జరిగింది. ఎంతమంది ఈ సొసైటీలో ఎంతమంది ఆధ్యాత్మిక డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి వారి అనుభవాలు, వారి జ్ఞానాన్ని మనకు ఒక పుస్తకం రూపంలో ఇవ్వడం జరిగిందండి. అంత గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి సలాం అండి. అంత కష్టపడి చదివి డాక్టర్ అయి డబ్బులు సంపాదించుకోకుండా ఒరిజినల్ డబ్బుని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించి అందరినీ దుఃఖం నుంచి విముక్తుల్ని చేస్తున్న ఆ డాక్టర్లందరికీ మనం శతకోటి వందనాలు తెలియజేయాలి. వాళ్ళ యొక్క క్లాసులు ఎక్కడున్నా మనం వెళ్ళి వినాలి. అది ఒక సత్యం తెలుసుకోండి. అందులో నెంబర్ 1 న్యూటన్, తర్వాత మిగతా చాలా మంది జీకే కానీ వీళ్ళెందరో మాస్టర్స్ ఉన్నారండి. అందులో నెంబర్ 1 న్యూటన్ గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, వీళ్ళెందరో ఉన్నారు, తెలుసుకోవాలి. మరి ఇలా చక్కగా మనకి ఆ ప్రాణమయ కోశంలో మనకి 2000 విశ్వశక్తి మనకు బ్రహ్మరంధ్రం ద్వారా ఎప్పుడైతే ఈ బాడీలోకి రాదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు వీడియో ఇంక ఇప్పటి వరకు పూర్తిగా చూడలేదు. మీరు అదృష్టవంతులు అవ్వాలని నేను అనుకుంటే మీరేమో దానికి దూరం అవుతున్నారు. కాబట్టి అది వీడియోని మనం ఎంత చక్కగా చూస్తామో, అంటే మనము నిద్రలో తీసుకునే ఎనర్జీ కానీ మెడిటేషన్లో తీసుకునే ఎనర్జీ కానీ ఈ బాడీలోకి వెళ్ళదండి. రెండవ బాడీలోకి, ప్రాణమయ కోశంలోకి ప్రాణశక్తి కాబట్టి ఆ బాడీలోకి వెళ్తుంది.
కాబట్టి ఆ బాడీలోకి వెళ్తుంది. కాబట్టి ఆ ప్రాణమయ కోశానికి సంబంధించి ఏం చేస్తుందంటే అదంతా మెదడుకు చేరవేస్తుంది అన్నట్టు. ఈ బాడీ మొత్తం మెదడుకి ఎప్పటికప్పుడు ఆ ప్రాణమయ కోశంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఎప్పటికప్పుడు మనకి జ్ఞానాన్ని అంతా మెదడుకు అందించి మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి అనేది ఎప్పటికప్పుడు మనకు ఆ ఎనర్జీ అనేది మన మెదడుకి చేరవేస్తుంది. అందుకనే ప్రాణమయ శరీరం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయండి. ఒక బాడీ గురించి ఫస్ట్ ఈ ఫిజికల్ బాడీ గురించి మీరు